అబ్బా! ఈ దోమలు పాడుగాను షెట్ట కుడుతున్నాయో వల్ల. జరగా ఫ్యాన్ ఎక్కువ పెంచి రాదుర్రే అన్న. ఆ గాలి కన్నా దగ్గర రావేమో. అయినా దోమలు లేని జాగా ఏడున్నది ఇప్పుడు? అంతటా పాడైనయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా అసొంటి జ్వరాలతోటి బెడ్డెక్కినోళ్ళు ఇంటికొకళ్ళున్నారు ఇప్పుడు. ముందే వర్షాకాలమాయే. ఇక దోమలకైతే ఇప్పుడు స్వర్గమే. అందుకే మనకు పీస్ లేకుండా చేస్తున్న వాటికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా రెస్ట్ ఇన్ పీస్ చెప్తుర్రో చూడుర్రి. హైదరాబాద్ అత్తాపూర్కి వెళ్ళి జిహెచ్ఎంసీలు దోమల మీద దండయాత్రను సురువు చేసిరు కదా. ముందే మూసీ నది వారుతుంటుంది అట్లకెళ్ళి. ఇక మురికి నీళ్ళే దోమలకు 5 స్టార్ హోటళ్ళ లెక్క అవుతాయి. ఇక అందులో ఉన్న గుర్రపు డెక్క అయితే కాశ్మీర్ వ్యాలీనే వాటికి. మంచిగా గుడ్లు పెట్టి సంతానాన్ని డబుల్ చేసుకుని వాటి సంతతిని బతుకుపోండిరా బిడ్డ అని మన మీదకి ఇడిచిపెడుతుంటాయి. ఇక ఆ పాడదోమలు వచ్చి మన రక్తాన్ని జ్యూసు లెక్క దురుకొంతా అవుతుంటాయి. మనమేమో బీమార్ల పాలై దవాఖానలో బెడ్ కూడా అవుతున్నది. బ్రెడ్ ప్యాకెట్లు తినుడు అవుతున్నది. ఇక ఇదే సంగతి పోయి అత్తాపూర్ దిక్కున్న వాళ్ళు జిహెచ్ఎంసీలో చెప్తే ఇక వాళ్ళు వచ్చి దోమల మీద డ్రోన్ వార్ ప్రకటించారు ఇట్లా. మూసీ నది మురికి నీళ్ళ గుర్రపుడు ఎక్క బాగా వేరుకపోయింది. ఎండాకాలంలో మరి ఏం చేసిరో కానీ వాటిని తీయనట్టున్నారు. ఇప్పుడు వానాకాలంలో దోమలు వస్తున్నాయని ఇగో ఇట్లా డ్రోన్లతోటి దోమల మందు కొడుతున్నారు. ఇక డ్రోన్ చూసి దోమలు ఈడెవర్రో మనకంటే పెద్దగా ఉన్నాడు, మన లెక్కనే ఎగురుతున్నాడు అని ఎదురు వచ్చి డ్రోన్ కొట్టిన దోమల మందు దాగి అక్కడికక్కడనే కొన్ని మాడి మస అవుతాయట. ఇక నీళ్ళల్లో ఉన్న మందు తిని ఇంకొన్ని రిప్ అవుతాయట. మరి ఇలా ఐడియా అయితే మంచిగానే ఉన్నది. అంతటి ఇట్లనే దోమల మందు కొడితే మంచిగుండు. మీ ఏరియాలో కూడా గిట్లనే దోమలు బాగుంటే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తానట వచ్చి గిట్లనే మందు కొట్టి పోతారట. మరి చూసుకోరు ఇక.